హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెయిర్ కట్‌తో, అందులో కూడా కొంచెం డిఫరెంట్‌గా కట్ చేశానండి. ఎలా ఈ హెయిర్ కట్ చేశాను అన్నది చూద్దాం. జుట్టు చూసారు కదా! మరీ పొడవు జుట్టు కాదు, అలా అని పొట్టి జుట్టు కాదు. అలా ఉన్న ఆ జుట్టుని ఇదిగో ఇలా కట్ చేశాను. ఈ హెయిర్ కట్ ఎలా చేశాను, ఏంటి అన్నది ఇప్పుడైతే మొదలుపెట్టేస్తున్నానండి. ఒక్కసారి చూడండి. ఈ కటింగు రస్నా బేబీ కటింగ్ అండి. ఎప్పుడో చేయించుకుంది. ఆ జుట్టు పెరిగి, పెరిగి, పెరిగి ఇదిగో ఇంత పొడవు జుట్టయింది. ఇప్పుడైతే నేను వాటర్ స్ప్రే చేసి, తెలిసిందే కదండీ! చిక్కు లేకుండా చక్కగా దువ్వటానికి రెడీ అవుతున్నాను. సిల్కీగా హెయిర్ చాలా స్మూత్‌గా బావుంటదండి ఈ పాప హెయిరు. పాపటి తీసి, తీసి, తీసి అలవాటైపోయి, ఆ పాపటి అలా నిలబడిపోయింది. ఇప్పుడు చూడండి, ఒకసారి "నువ్వు దూకో నాన్న" అని చెప్పి దువ్వనిస్తే ఎలా దూకుంటుందో ఒక్కసారి నిదానంగా గమనించండి. ఇంట్లో ఎవరు దూవుతారు మా అంటే, వాళ్ళ మదరే దూవుతారంటండి ఎప్పుడూను. అసలు దూకోవటం కూడా తెలీదంట. చూస్తుంటేనే అర్థమైపోతుంది. చూసారా దువ్వుని పట్టుకున్న విధానం గమనించారా? ఇప్పుడైతే నేను చక్కగా ఇందాకొకసారి చిక్కు తీశాను. ఇప్పుడు మళ్ళీ చిక్కు తీసి, వాటర్ స్ప్రే చేసి, ఇంకా హెయిర్ కట్ చేయటానికి రెడీ అవుతున్నానండి. ఆ హెయిర్ కట్ చేసేటప్పుడు అంత షార్ట్ హెయిర్ కట్ చేశాను. షార్ట్‌గా కట్ చేశాను గదా! ఆ కట్ చేస్తున్నప్పుడు ఎలా కట్ చేశాను అన్నది గమనించండి. ఎంత మటికి కావాలిరా అనంటే, ఆ పాప చూడండి ఇదిగో ఇక్కడ వటికి, ఇక్కడ వటికి అని చెప్తూ ఉంటే, నేను అంత కట్ చేస్తే మరీ షార్ట్ అయిపోయి లుక్ బాగుండదమ్మా అని చెప్పి నేను చెప్పి చక్కగా ఇప్పుడు ఆ పొడి పొడిగా ఉన్న జుట్టుకి మంచిగా వాటర్ స్ప్రే చేసి మొత్తం ఎన్ని భాగాలు చేశాననుకుంటున్నారో జుట్టుని చూడండి. ముందుగా ప్లానింగ్ లేదు కాబట్టి అప్పటికప్పటికి రావటం, నాకు హెయిర్ కట్ కావాలని అడగటం. దానివల్ల నేనేం చేశాను, ఆ పార్టీషన్స్ చేస్తున్నప్పుడు అందుబాటులో రబ్బర్ బ్యాండ్స్ లేవండి. అందువల్ల నేనేం చేశాను అన్నది చూడండి. ఇప్పుడు ఆ ముచ్చెల గుంట దగ్గర కూడా పొడి పొడిగా ఉన్న ఆ హెయిర్‌కి మళ్ళీ ఇంకొంచెం వాటర్ స్ప్రే చేస్తానండి. జుట్టు తడి తడిగా ఉంటేనే ఏ కట్ అయినా మంచిగా నీట్‌గా వస్తది. తడి పొడిగా ఉన్నప్పుడు మనం కట్ చేసామనుకోండి, మళ్ళీ పొడైపోయిన తర్వాత దూతున్నప్పుడు ఎగుడు దిగుడు కనిపిస్తది. తడిగా ఉన్నా కూడా అలానే ఉంటది. అదే మనం ముందుగా మంచిగా జుట్టు మొత్తం మంచిగా తడిపేసుకున్నామనుకోండి, మనం కటింగ్ చేసేటప్పుడు నీట్‌గా కరెక్ట్‌గా వస్తది. అందుకని నేను ఎప్పుడైనా హెయిర్ కట్ చేస్తున్నప్పుడు జుట్టు మొత్తం మంచిగా వాటర్ స్ప్రే చేసి తడిగానే కట్ చేస్తానండి. మరీ పొడి పొడిగా అట్టిపెట్టను. అలా అని మరీ తడిగా అట్టిపెట్టను. పాపటి తీసి, తీసి, తీసి అలవాటైన ఈ జుట్టుకి ఇప్పుడు నేను మళ్ళీ అదే పాపడి తీసి చక్కగా దువ్వేసేసి, ఇప్పుడు పాయలు చేస్తున్నాను చూడండి. ముచ్చిలిగుంట దగ్గర ఒక పాయ తీసుకున్నాను. దారం అలా మెలిక వేసేసి ముడి వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇటు ముచ్చిలిగుంట దగ్గర సెంటర్ పార్ట్ ఒక భాగం తీసుకున్నాను కదా! ఇటువైపు 3 భాగాలు చేశాను. ఇటువైపు 3 భాగాలు చేశాను. మొత్తం 7 భాగాలు చేశాను. చూస్తున్నారు కదా! 7 భాగాలు. చాలా ఈజీ అండి. మనకి ఎలా కావాలి ఏంటి అన్నది ముందుగానే పిల్లలు వచ్చిన వాళ్ళు నాకు ఇలా హెయిర్ కట్ కావాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు కదా! దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకొని, ఇదిగో ఇలా ఆ ముచ్చులుగుంట దగ్గర ఫస్టు పార్టిషన్ చూసారు కదా భాగం, ఆ భాగాన్ని కట్ చేశాను. ఆ తర్వాత ఇటు సైడ్ ఉన్న ఒక భాగాన్ని కట్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు ఆ సిజర్ నేను పట్టుకున్న విధానం చూడండి. కొంచెం బెండ్ చేశాను సిజర్‌ని గమనించారా? స్ట్రెయిట్‌గా పెట్టామనుకోండి జుట్టు కటింగ్ మారిపోతుంది. అందుకని ఆ కటింగ్ చేస్తున్నప్పుడు మన సిజర్‌ని ఒక క్రాస్‌గా అలా పెట్టేసి కట్ చేయట. అది కట్ చేస్తున్నప్పుడు మనం గమనించుకొని కట్ చేయాలండి. జుట్టు ఉన్నది ఉన్నట్టు అలా కట్ చేసామనుకోండి ఎగుడు దిగుడు ఆల్రెడీ కొంచెం ఎగుడు దిగుడు ఉంటుందండి. కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక్కసారి దువ్వి చూడండి ఆ తేడా ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం ఆ దారాన్ని అలా లాగేసి మళ్ళీ కొంచెం కట్ చేశాను. మీరు గమనిస్తున్నారా? ఆ ఫ్రంట్ పార్ట్ కొంచెం షార్ట్‌గా ఉన్న హెయిర్ ఉంది చూసారా? దాని ప్రకారం నేనిప్పుడు ఈ 7 పార్టిషన్‌లు చేసి, ఆ తర్వాత మొత్తం మంచిగా నీట్‌గా కట్ చేశాను. చూసారా? రౌండ్ మొత్తంగా ఎలా వచ్చిందో అక్కడక్కడ ఎగుడు దిగుడుగా ఉన్న ఆ కొంచెం వెంట్రుకలు కూడా మళ్ళీ ఇంకొకసారి వాటర్ స్ప్రే చేసి కట్ చేయడానికి రెడీ అవుతున్నాను. ఆ ఫ్రంట్ పార్ట్ ఉన్న రస్నా బేబీ కటింగ్ లాగా ఫ్రంట్ కొంచెం హెయిర్ కట్ చేసి ఉన్నది చూసారా? ఆ హెయిర్‌కి తగ్గట్టుగానే ఆ జుట్టు మొత్తం అంటే
బ్యాక్ సైడ్ కూడా అలా వచ్చేటట్టుగా ఒక్కసారి మంచిగా 4 వైపులా దువ్వేసేసి, ఇంకొక్కసారి ఇప్పుడు ఇందాక జుట్టు పొడవుగా ఉన్న జుట్టుని తడిపాను. ఇప్పుడు ముచ్చుల గుంట దగ్గర ఉన్న జుట్టును కూడా ఆ పొడిగా ఉన్న జుట్టుని కొంచెం మళ్ళీ వాటర్ స్ప్రే చేసి, ఆ తల చూడండి నేను ఎలా ముందుకి వంచానో, వంచి ఆ తర్వాత కటింగ్ చేయటానికి స్టార్ట్ చేస్తున్నాను. మనం కట్ చేసి మామూలుగా రబ్బర్ బ్యాండ్‌లు 7 భాగాలు చేసి రబ్బర్ బ్యాండ్‌లు వేయొచ్చు. రబ్బర్ బ్యాండ్‌లు అందుబాటులో లేకపోవటం వల్ల నేను చిన్న దారం తీసుకొని అలా 7 భాగాలు చేసి కట్ చేశాను. గమనించారా దారము అనని? ఇప్పుడు ఆ కొంచెం ఎగుడు దిగుడుగా ఆ చివరున్న జుట్టు ఉంది చూసారా? ఆ ఎక్సెస్ ఉన్న జుట్టుని మొత్తం మళ్ళీ నీట్‌గా అలా ఆ హెయిర్ స్టైల్‌కి తగ్గట్టు అదేనండి హెయిర్ కటింగ్ అంటాను చూసారా? ఆ కటింగ్ తగ్గట్టుగా కట్ చేసి, ఆ తర్వాత చెవు పక్కన యాజ్ ఇట్ ఈజ్‌గా అలా దువ్వేసేసామనుకోండి, ఆ ఎగుడు దిగుడు అలానే ఉండిపోతుంది. అందుకని నేను ఎలా తీస్తున్నానో చూసారా? ఆ కటింగ్ చేస్తున్నప్పుడు ఆ ముందు రస్నా బేబింగ్ కటింగ్ దగ్గరికి ఉన్న ఆ జుట్టుకి ఏటవాలుగా సిజర్ పెట్టి అలా ఆ కొంచెం కట్ చేశాను. ఇప్పుడు చెవు దగ్గర మామూలుగా దువ్వేసామనుకోండి, చూడటానికి బానే ఉంటుంది. తర్వాత ఆ పొడి అయిపోతది చూసారా? అదే జుట్టు పొడి పొడి అవుతుంది చూసారా? ఆ టైంలో జుట్టు మళ్ళీ గజిబిజిగా అనిపిస్తది. అందుకని నేనిప్పుడు ఎలా దువ్వుతున్నానో ఒక్కసారి గమనించండి. అద్దుగో చూస్తున్నారా? చెవుకి పక్క నుంచి అలా దువ్వటం వల్ల ఆ పొడవుగా ఉన్న జుట్టు ఇందాక ఈక్వల్‌గా అనిపించింది చూసారు కదా! ఇప్పుడు ఆ చెవు పక్కనున్న ఆ కొంచెం జుట్టు తీసిన తర్వాత చూస్తున్నారా? ఆ పక్కకి రావటము, ఆ పొడవైన జుట్టు మళ్ళీ ఇంకొక్కసారి చూసుకొని కొంచెం తేడా ఉంటదండి. అలా చెవు పక్కన ముందుకి కనుక ఆ జుట్టు గనక లాగలేదనుకోండి, పొడవుగానే కనిపిస్తది. ఆ కొంచెం తీయటం వల్ల ఆ చెవు దగ్గర నీట్‌గా, అందంగా కనిపిస్తది. మళ్ళీ 1కి 2 సార్లు మనం దువ్వుతున్నా, కట్ చేస్తున్నా చూసుకొని 1కి 2 సార్లు దువ్వి, ఆ కొంచెం ఎగుడు దిగుడు ఏమన్నా ఉందా లేదా అని గమనించి జాగ్రత్తగా చెవుని చూసారా? జాగ్రత్తండోయ్! చెవు దగ్గర కట్ చేస్తున్నప్పుడు మనం స్పీడ్ మీద అలా కట్ చేసామనుకోండి చెవు కసక్ అనిపిస్తది కదా! అందుకని చెవు కొంచెం అలా ముందుకి బెండ్ చేసి ఆ తర్వాత కట్ చేయాలి. నేను కట్ చేస్తున్న విధానం మీరు గమనిస్తే మీకే ఈజీగా ఓహ్! ఇంతేనా అని చెప్పని అనుకుంటారు. ఎంత చక్కగా కటింగ్ చేయించుకుందో చూసారా ఈ చిన్నారి ముసి నవ్వులు నవ్వుకుంటుంది. బావుంది అని అక్క వీడియో తీస్తుంది ఎవరో తెలుసా? అక్క తీస్తుందండి వీడియో. ఆ అక్క "అరేయ్! బావుందిరా హెయిర్ కట్" అని చెప్తుంటే ముసి నవ్వులు నవ్వుకుంటుంది. ఆ తర్వాత అక్కకి కూడా హెయిర్ కట్ చేశానండి. అక్కకి హెయిర్ కట్ చేసినంత సేపు మిర్రర్‌లో ఆ మిర్రర్ దగ్గర ఉండి గమనించుకుంటూ కూర్చుంది. ఎలా ఉంది నా హెయిర్ కట్ బావుందా అని గమనించుకుంటూ చూసుకుంటూ ఉంది. ఆ అక్క చేసిన హెయిర్ కట్ వీడియో కూడా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అలానే ఇప్పుడు కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మెడ మీద సన్న వెంట్రుకలుంటాయి కదా! దానికి కొంచెం పౌడర్ జల్లి చక్కగా బ్రష్‌తో అలా క్లీన్ చేసేసి, ఆ తర్వాత డ్రైయర్ పెట్టేసేసేయటమేనండి. ఎలా ఉన్నది నేను కట్ చేసిన ఈ హెయిర్ కట్. మీకు అర్థమైందా? మంచిగానే మీకు అర్థమయ్యేటట్టే వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను గదా! చాలా థాంక్స్ అండి. నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. అలానే ఇప్పుడు ఈ పాప ఎప్పటినుంచి వస్తుందో తెలుసా? అమ్మమ్మమ్మమ్మమ్మ! యూకేజీ ఫస్ట్ క్లాస్ ఆ ఏజ్ నుంచి వస్తుందండి. వాళ్ళ అక్క అయితే థర్డ్ క్లాస్ చదువుతున్న ఆ ఏజ్ నుంచి వస్తుంది. అప్పుడు ఏ హెయిర్ కట్ చేస్తున్నప్పుడు, "అరే! మీరు ఎప్పటి నుంచి వస్తున్నారా నా దగ్గరికి" అని అడిగితే, "ఆంటీ నేను థర్డ్ క్లాస్ చదువుతున్నప్పుడు నేనొచ్చాను. మా చెల్లిని కూడా అదే టైంలో తీసుకొనొచ్చాను ఆంటీ" అని చెప్పడం. చూసారా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారో చూస్తున్నారా? ఇప్పుడు ఏం చదువుతుందో తెలుసా వాళ్ళ అక్క? బీటెక్‌కొచ్చిందండి. అంటే ఎప్పటినుంచో నా దగ్గర నాకు అలవాటయ్యారని అర్థమైంది కదా మీకు. ఎలా ఉంది? మంచిగా అంత పొడవు జుట్టుని ఇంత పొట్టిగా కట్ చేశాను చూస్తున్నారా? అవన్నీ దారాలు కట్టి హెయిర్ కట్ చేశాను. మొత్తం 7 భాగాలు చూసారు కదా! ఆ జుట్టేనండి ఈ జుట్టు. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ముందు చెల్లికి హెయిర్ కట్ చేశాను. ఆ తర్వాత అక్కకి గూడా హెయిర్ కట్ చేశానండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చాలా ఈజీగా హెయిర్ కట్ మీతో షేర్ చేసుకున్నాను గదా! మళ్ళీ కొత్త వీడియోతో అండి.